నమస్తేనండి మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పత్తి పంటలో మనకు తలలు కటింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది రైతులు ఈ తలలు కటింగ్ అని చేస్తూ ఉంటారు. సో ఈ తలలు కటింగ్ చేయడం వల్ల మనకు ఎంత దిగుబడి వస్తుంది, అదేవిధంగా తలలు కటింగ్ చేయడం వల్ల మనకు బెనిఫిటా లేకపోతే లాస్ అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మనం పత్తి పంట కావచ్చు, మిరప పంట కావచ్చు, కంది పంట గురించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. సో మనము పత్తి పంటలో తలలు కటింగ్ చేసిన తర్వాత ఎకరానికి 15 కుంటలు ఎలా వెళ్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో పత్తి పంటలో మనము తలలు కటింగ్ ఎప్పుడు చేయాలి ఇది కూడా తెలుసుకుందాం. సో చాలామంది రైతులు తెలిసి తెలియక మనకు తలలు కటింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పత్తిలో మనకు వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువ పెరుగుతుందో, మనం అనుకోకుండా గ్రోత్ అనేది ఎప్పుడు ఎక్కువ పెరుగుతుందో అప్పుడు వచ్చేసి మనం తలలు కటింగ్ చేసుకోవాలి. మనం చూసుకున్నట్లయితే మనకు 3x1 పద్ధతిలో పెట్టుకున్నట్లయితే 4.5 ఫీట్ వెళ్ళిన తర్వాత మనం తలలు కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ తలలు కటింగ్ చేసుకోవడం వల్ల మనకు ఎలా లాభాలంటే, మొక్క ఎప్పుడైతే పోషకాలు తీసుకుంటుందో తీసుకున్న పోషకాలు వచ్చేసి మనకు గ్రోత్ని పెంచడానికి అయితే మనకు ఉపయోగిస్తుంది. మనకు వెజిటేటివ్ గ్రోత్ ఎప్పుడైతే ఎక్కువ వెళ్ళిపోతుందో అప్పుడు బ్రాంచెస్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు మనకు సరైన మనం లాస్ట్కు వర్షాలు లేకపోయేసరికి మనం ఎరువులు పోయాము. అప్పుడు సరైన మొక్కకు పోషకాలు అందకపోవడం వల్ల కాయ కూడా మనకు చిన్నగా వస్తుంది, సైజు కూడా చిన్నగా వస్తుంది, మన కాత పూత కూడా ఎక్కువ పట్టదన్నమాట. అందుకోసం మనము తలలు కటింగ్ చేయడం వల్ల మనకు మీది నుంచి తలలు కటింగ్ చేసుకోవడం వల్ల మొక్క వచ్చేసి మనకు పోషకాలు వచ్చేసి కింది నుంచి మనకు పోషకాలు ఎప్పుడైతే తీసుకుంటుందో మొక్క, అప్పుడు మనకు బ్రాంచెస్ పైన ఈడడం జరుగుతుంది. సో అప్పుడు బ్రాంచెస్ సైడ్ని పోషకాలు అనేది వదలడం వల్ల మనకు అధికంగా కాత పూత రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ కావచ్చు, అదేవిధంగా మనకు పూత కాత రాలకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కాయ సైజు వెయిట్ పెరగడానికి కూడా చాలా విధాలుగా అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మనము ప్రత్యేకంగా ఎప్పుడు తలలు కటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా పూర్తి ఒక వీడియో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. నెక్స్ట్ వీడియోలో ఏ పంటలలో మనకు డిస్టెన్స్ బట్టి అయితే మనకు తలలు కటింగ్ చేసుకునేది ఉంటుంది. సో అది ఏ డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నట్లయితే మనం తలలు కటింగ్ ఎంత చేసుకోవాలనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే మొక్కకు మనం సరైన పోషకాలు అందించినప్పుడే మనకు తలలు కటింగ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్ ఉంటుంది. సో మనం 3 నుంచి 4 సార్లు మనం ఎప్పుడైతే మందులు వస్తామో అప్పుడు మొక్క వచ్చేసి మనకు ఈ టానిక్స్ ఎక్కువ వాడడం వల్ల మొక్క అనేది వెజిటేటివ్ గ్రోత్ పెరుగుతుంది. అప్పుడు సైడ్ బ్రాంచెస్లలో కూడా మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అప్పుడు కాత పూత తక్కువ తగిలి మనకు మొక్కకు సరైన పోషకాలు అందకపోయి మనకు కాయ సైజు కూడా మనకు చాలా చిన్నగా వస్తుంది అనమాట. అందుకోసం వచ్చేసి మనకు ఈ తలలు కటింగ్ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా మీరు గమనించవచ్చు. మీరు తలలు కటింగ్ చేసిన దగ్గర ఒకసారి మీరు ఒక లైన్ వచ్చేసి తలలు కటింగ్ చేసి చూడండి ఈ సంవత్సరం. సో తలలు కటింగ్ చేసిన తర్వాత మనకు ఖచ్చితంగా కాయ సైజు పెరుగుతుంది, అదేవిధంగా దగ్గర కాపు వస్తుంది, దగ్గర అయితే మనకు ఫ్లవరింగ్ వస్తుంది. అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా ఆ లైన్కి అనేది చాలా తక్కువగా డ్రాప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మనకు పోషకాలు వచ్చేసి మొక్క గ్రోత్ని ఇవ్వక మనకు సైడ్ బ్రాంచెస్ పైన ఎప్పుడైతే విడుస్తుందో అప్పుడు మనకు ఆ మొక్క అనేది సరైన పోషకాలు తీసుకొని ఈ బ్రాంచెస్ పొల్లో ఈడడం వల్ల మంచి ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది. అదేవిధంగా కాయ సెట్టింగ్ కూడా మంచిగా అవుతుంది, కాయ సైజు కూడా మంచిగా లావ్ అవడానికి అయితే మనకు లావ్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం వచ్చేసి మనకు ఈ తలలు కటింగ్ చేయడం వల్ల మంచి దిగుబడి అనేది సాధించవచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో తలలు కటింగ్ ఎప్పుడు చేసుకోవాలా, ఎన్ని రోజుల తర్వాత చేసుకోవాలా, అదేవిధంగా మనము పత్తి ఏ డిస్టెన్స్లో పెట్టుకున్నట్లయితే తలలు కటింగ్ చేసుకోవాలా, నెక్స్ట్ వచ్చేసి తలలు కటింగ్ చేసుకునేటప్పుడు మనకు ఈ తలలు కటింగ్ ఎన్ని ఇంచ్ వరకు చేసుకోవాలనేది కూడా పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో మనము ఈ వీడియోలో కానీ ఇది ఎంత తెలుసుకుంటే మనకు వీడియో అనేది చాలా లాంగ్ వెళ్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఇలాంటి సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కసారి పత్తి పంట కావచ్చు, ఇతర అన్ని రకాల పంటల గురించి కొత్త ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మనకు ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి ఎలా సాధించవచ్చు అనేది కూడా మనము ప్రతి ఒక్క వీడియోలు అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.